ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మీ దినచర్యలు ఎట్లున్నాయి, లేదంటే భవిష్యత్ కార్యాచరణలు ఎట్లుంటాయి అంటే ఏం చెప్తారు? మా పరిచర్య, మా సేవ మీద మేము ఫోకస్డ్గా ఉన్నాం. రెండవది, రానున్న రోజుల్లో క్రైస్తవుడు రాజకీయ రంగప్రవేశం చేయాలి, అసెంబ్లీలో క్రైస్తవుడు గొంతు వినబడాలి. జరగని పని మూడవది, క్రైస్తవ్యంలో యూనిటీ తీసుకురావాలి, ఐక్యత తీసుకురావాలి. ఎట్లా తీసుకొస్తారు? అభినయ్ అనే వ్యక్తి ఇడికి వచ్చి కూర్చుంటే 10 మంది పాస్టర్లు నాకు ఫోన్ చేసి హేగా ఆయనతో ఇంటర్వ్యూ ఏందా అంటారు. మళ్ళీ అలాంటప్పుడు ఐక్యత ఎట్లా వస్తుంది, యూనిటీ ఎట్లా వస్తుంది? వ్యతిరేక భావం, ఈర్ష. అంటే యూనిటీ లేనట్టే కదా, ఉందా? నేను చెప్తున్నాను, ఈర్ష ఉన్నవాడిని ఎప్పుడు మనం యూనిటీలోకి తీసుకురాలి, వాడిని యాడ్ చేయలేము. వాళ్ళనే మనం తీసుకుని, మీకు 10 మంది ఫోన్ చేస్తారు, మాకు లక్షల మంది ఫోన్లు చేస్తారు. మీకు అభిమానులు ఎక్కువ ఉంటారులే, అది వేరే విషయం. కానీ నేను చెప్తున్నాను, నేను మాకు లక్షల మంది ఫోన్ చేస్తారు. నా టార్గెట్ నన్ను వ్యతిరేకించే పాస్టర్స్ కాదు. వ్యతిరేకించే పాస్టర్స్ ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు నా ప్రమోటర్స్. ఓకే, నన్ను వ్యతిరేకించే వాళ్ళే నా ప్రమోటర్స్. అరే పాస్టర్ అభినయ్ అనే వ్యక్తి మంచోడు అయితే ఎందుకు వ్యతిరేకిస్తారు అంటున్నాను నేను. బైబిల్ని 100% అనుసరిస్తే ఎందుకు వ్యతిరేకిస్తారు? యేసు ప్రభువును కూడా వ్యతిరేకించిన ప్రపంచం ఇది. వివేకానందను కూడా వ్యతిరేకిస్తారు, మహాత్మా గాంధీ గారిని కూడా వ్యతిరేకిస్తారు.